నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు హెచ్ఎండిఎల్ లేఅవుట్‌లో 105 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన G+1 హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా, కమిషన్ పే చేయకుండా లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చండి. వీడియోలోకెళ్ళే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్‌గా ప్రాపర్టీస్‌తో మీ ముందుకు వస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్ ప్రజెంట్ చేయడానికి మోటివేషన్‌గా ఉంటుంది. ఈ హౌస్ యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి ఈ రోడ్ ఏదైతే ఉందో ఇదొచ్చేసి మనకి ప్రతాప్ సింగారం టు గౌరెల్లి వయా హితనగర్‌కి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్ అండి. ఈ రోడ్‌కి ఫేసింగ్ ఉన్నటువంటి హెచ్ఎండిఏ వెంచర్‌లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్ వచ్చేసి కార్నర్ బిట్లో కన్స్ట్రక్ట్ చేశారండి. 105 గజాల్లో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండ్ హౌస్ ముందల రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఈ హెచ్ఎండిఏ వెంచర్‌కి ఫైనల్ ఎల్‌పీ నెంబర్ రావడం జరిగింది. లొకేషన్ వచ్చేసి గౌరెల్లిలో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది వచ్చేసి మనకి పెదంబర్పేట మున్సిపాలిటీలో ఉంటుంది. గౌరెల్లిలో లొకేట్ అయి ఉంటుంది. ఈ హౌస్‌కి వచ్చేసి సెటర్ ఆప్షన్ రావడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసి సెటర్, పార్కింగ్ ఏరియా అండ్ 1 BHK కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నాగోల్ మెట్రో స్టేషన్‌కి 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. వరంగల్ హైవేకి 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్‌కి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ హౌస్ నుంచి ఎటు 4-5 కిలోమీటర్ ట్రావెల్ చేసినట్లయితే స్కూల్స్‌కి, హాస్పిటల్స్‌కి అన్నింటికి రీచ్ అవుతామండి. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేయడం జరుగుతుంది. నీట్‌గా రావడం జరిగింది. అండ్ హౌస్‌కి సంబంధించిన గేట్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నామండి. చాలా నీట్‌గా ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి గేట్ ప్రొవైడ్ చేస్తారు. గేట్ చూసుకున్నట్లయితే చాలా నీట్‌గా రావడం జరిగింది. హౌస్ యొక్క డైమెన్షన్ ఉన్నది 19x50 డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. G+1 పర్మిషన్ తీసుకొని G+1గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ అంతా క్లియర్‌గా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేసి రేట్ విషయం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్‌కి సంబంధించిన ర్యాంప్ ఏరియా, గేటు అండ్ పార్కింగ్ ఏరియా కవర్ చేయడం జరుగుతుందండి. పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఒక ఆల్టో లాంటి కార్ అనేది పార్కింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక 4 బైకులు పార్కింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియాలో వాల్ దగ్గర చూసుకున్నట్లయితే నీట్‌గా ఇక్కడ టైల్స్ తోటి వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి కి సంబంధించిన మెయిన్ డోర్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. ఇక్కడ చౌకట్ వచ్చేసి నీట్‌గా వుడ్ తోటి చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి షట్టర్‌కి సంబంధించిన ఏరియా రావడం జరిగిందండి. షట్టర్‌కి సంబంధించిన ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. చాలా నీట్‌గా వర్క్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా కవర్ చేస్తున్నాము. నీట్‌గా సీలింగ్ ఏరియా రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము. 1 BHKతో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ లోపల చూసినట్లయితే మనకి కొంచెం పెద్ద సైజ్‌గా హాల్ అనేది రావడం జరిగిందండి. ఈ హౌస్‌కి డైమెన్షన్‌కి సెట్ అయ్యే విధంగా ఇక్కడ ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే వాల్ దగ్గర వచ్చేసి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి డిజైన్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చేయిస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే బెడ్రూమ్ రావడం జరిగిందండి. ఈ బెడ్రూమ్‌కి సంబంధించినటువంటి ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి వుడెన్‌తో చేయించినటువంటి విండో ఇక్కడ సెటప్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ షెల్ఫ్‌లు సెటప్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్‌రూమ్ ప్రొవైడ్ చేశారు. ప్రస్తుతానికి దానికి లాక్ ఉందండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాము. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే ఈ 1 BHKకి సెట్ అయ్యే విధంగా కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఫుల్‌గా షెల్ఫ్‌లు రావడం జరిగింది. అండ్ పెద్ద సైజ్‌గా ప్లాట్‌ఫామ్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి టైల్స్ ఇచ్చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ అండి. ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటకు వచ్చి చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి హౌస్‌కి సంబంధించిన బోర్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ గేట్ రావడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఒక మంచి సైజ్‌గా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్‌లో ఉంటుందండి. ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ 19x50 డైమెన్షన్‌లో ఉన్నప్పటికీ చాలా నీట్‌గా కన్స్ట్రక్ట్ చేశారు. చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి మంచి ప్లానింగ్‌తో కన్స్ట్రక్ట్ చేశారండి. ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తాను. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. కారిడార్ ఏరియాలో చూసుకున్నట్లయితే గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న 2 BHKకి సంబంధించిన ఎంట్రన్స్ కవర్ చేస్తున్నామండి. చాలా నీట్‌గా రావడం జరిగింది.
100% వుడ్ తోటి దట్టు మనకి టేక్ వుడ్ తోటి ఇక్కడ డోర్ చౌకట్ అనేది చేయించడం జరిగింది. అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్‌గా రావడం జరిగింది. అండ్ ఇక 2 బీహెచ్‌కేకి సంబంధించిన హాల్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్‌గా రావడం జరిగిందండి. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బుల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఆర్చ్ వర్క్ రావడం జరిగిందండి. ఆర్చ్ వర్క్ చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్‌గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైనింగ్ ఏరియా సెటప్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే బెడ్‌రూమ్స్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్‌రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్‌గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండో రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే అటాచ్డ్ వాష్‌రూమ్ రావడం జరిగిందండి. అటాచ్డ్ వాష్‌రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్‌గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి యాంటిస్కే టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్‌లో వాడినటువంటి మెటీరియల్ మంచి మెటీరియల్ వాడడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ అనేది స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగిందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ పైన చూసినట్లయితే సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ సజ్జా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి లూరూప్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. ఈ హౌస్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఔటర్ రింగ్ రోడ్‌కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. వరంగల్ హైవేకి 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ హౌస్ నుంచి కేవలం 4-5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ మంచి కనెక్టివిటీ ఉన్న ఏరియాలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. హెచ్ఎండిఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేశారండి. G+1 పర్మిషన్ తీసుకొని G+1గా కన్స్ట్రక్ట్ చేశారు. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కిచెన్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్‌గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి నీట్‌గా మనకి ప్లాట్‌ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్‌లకి నీట్‌గా వర్క్ అనేది చేయించడం జరిగింది. అండ్ కిచెన్‌లో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ కిచెన్ దగ్గర ఉన్నటువంటి పూజా రూమ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. పూజా రూమ్ అనేది మనకి నీట్‌గా రావడం జరిగింది. అండ్ ఈ హౌస్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కేవలం 67 లక్షలు మాత్రమే చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.